బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్వారీలో చోటు చేసుకున్న ప్రమాదంలో కొంతమంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి 6 కార్మికులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు 4 మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీతో కలిసి మైనింగ్ అధికారులు పరిశీలించారు. గ్రానైట్ ప్రమాదంపై గ్రానైట్ సంఘాల నాయకుడు సుబ్బారావుతో మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. జిల్లా బలికురవలో గ్రానైట్ ఫ్యాక్టరీలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఈరోజు ఉదయం గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంతో 6 ఒడిశాకు చెందిన కార్మికులు అయితే మృతి చెందారు. మరో 5 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు అయితే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంపై మనతో మాట్లాడేందుకు గ్రానైట్ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్, ఈరోజు జరిగిన బలికురవలో జరిగిన ప్రమాదంపై మీరు ఎలా స్పందిస్తారు? చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది. దీనికి ప్రధాన కారణం మైన్ సేఫ్టీ విధానాలను అక్కడ అవలంబించకపోవటమే ప్రధానమైనటువంటి కారణం. ప్రధానంగా యాజమాన్యుల యొక్క లాభాదృష్టితోటి తప్ప కార్మికులకు శ్రేయస్సు దృష్టి అక్కడ క్వారీయింగ్ జరగట్లేదు. నేను కూడా గతంలో జమ్మూ క్వారీలో ప్రమాదం జరిగింది, ఇంకా 2-3 క్వారీలో ప్రమాదం జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రమాదం హైవాల్ మొత్తం కూలిపోయింది. 16 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఒరిస్సా చెందినటువంటి వాళ్ళు. ఇవాళ వలస కార్మికులకు ఏదైతే రక్షణ చట్టం ఉందో దాన్ని గుర్తించడం కానీ వాళ్ళని అమలు జరపడం కానివ్వండి లేనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆ మేస్త్రి కూడా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడటం అనేది జరిగింది. చాలా భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది. యజమానులు మాత్రం ఇది చాలా తక్కువ ఘటన అని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. మేము అధికార పార్టీకి ప్రత్యేకించి కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెందినటువంటి వాళ్ళ క్వారీగా కూడా దీన్ని భావిస్తూ ఉన్నారు. మేమైతే చెప్తున్నాం, ఏదైతే మైన్ సేఫ్టీ పద్ధతుల్లో క్వారీయింగ్ జరగట్లేదో దాని మూలంగా ఇది జరిగింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా యాజమాన్యం మీద ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి. అట్లనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సక్రమైన పద్ధతిలో క్వారీయింగ్ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే గ్రానైట్ క్వారీలో పనిచేసే కార్మికుల విషయంలో సేఫ్టీకి సంబంధించి అధికారులు మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం క్వారీల్లో పర్యటిస్తున్నాం. గ్రానైట్ కార్మికుల సేఫ్టీకి సంబంధించి పూర్తిగా భద్రతతో యాజమాన్యానికి అవగాహన కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రమాదాలు అయితే ఇటు చేంకుర్తి గ్రానైట్ క్వారీలో కానీ బల్లికూర గ్రానైట్ క్వారీలో కానీ నిత్యం ఏదో ఒక సంఘటన అయితే జరుగుతున్న ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంకా అధికారులు కానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి, మైన్స్ ని క్వారీయింగ్ చేసే పద్ధతుల్లో క్వారీయింగ్ చేయాలి. ప్రధానంగా వాల్ సిస్టమ్ ఉంటుంది, బెల్ట్ సిస్టమ్ ఉంటుంది. ఆ పద్ధతుల్లో క్వారీయింగ్ చేయట్లేదు. రెండోది, వాహనాలు అక్కడ వాడే వాహనాలన్నీ కూడా కాల పరిమితికి చెల్లిపోయినటువంటి వాహనాలన్నింటిని వాడుతున్నారు. దాటి మూలంగా కూడా నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడోది, మైన్ సేఫ్టీ అధికారులు సంవత్సరానికి ఒకసారి మేము భద్రతా వారోత్సవాలు అని చెప్పి జరుపుకుంటూ ఆ సందర్భంగా ఏదో చేతులు దురుపుకోవటం తప్ప మిగిలిన సందర్భాల్లో పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే సందర్భంలో వచ్చి డబ్బులు వసూలు చేసుకొని కాస్త ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేసి పోతున్నారు. ఇంకొక ప్రమాదమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో మన ఓల్డ్ ప్రకాశం జిల్లాకు సంబంధించి మైన్ సేఫ్టీ కార్యాలయం నెల్లూరులో ఉండేది, దగ్గరలో ఉండేది. అప్పుడప్పుడైనా రావడానికి అవకాశాలు ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని హైదరాబాద్కు మార్చిన తర్వాత అది ఎక్కువ జిల్లాలకి పెట్టడం, తెలంగాణకు కూడా కలపటం మూలంగా ఇక్కడ సేఫ్టీని పరిరక్షించడంలో వాళ్ళ యొక్క భద్రతా వైఫల్యం కూడా కీలకంగా కనపడుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే క్వారీ నిబంధన పద్ధతుల ప్రకారంగా క్వారీయింగ్ చేయించాలి. వాహనాలను ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా ఉండేటట్టు చూడాలి. కార్మికులకు కూడా తర్ఫీదు ఇచ్చిన కార్మికుల నియామకం చేపట్టాలి. అట్లనే అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలి. అది ప్రధానమైనటువంటి చర్య. లేకపోతే నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇదైతే గ్రానైట్ ఈ రోజు బలికురలో జరిగిన గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంపై మాత్రం ఈ కార్మిక సంఘాలు మాత్రం తీవ్ర విషాదాన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.